దేవుని సన్నిధికి యావత్ విశ్వాస మిత్రులను, క్రైస్తవ లోకానికి, స్నేహితులకు స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడు మాట్లాడు మిమ్మల్ని అందరినీ బలపరచడానికై సిద్ధంగా ఉన్నాడని యావత్ లోకానికి తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మాటలు మనిషికి బలము. అటువంటి మాటలను మీకు నిరంతరము ప్రతిరోజు దేవుని సన్నిధిలో నుండి, దేవుని వేదిక మీద నుండి నేను మీకు అందిస్తూ ఉన్నాను. మీలో ఎవరైనా ఇంకా మన లింక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే, మీకు ఎంతో బలాన్ని ఇచ్చేటటువంటి మాటలను అందిస్తున్నటువంటి ఈ లింక్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బలం పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ మధ్యాహ్నకాల సమయంలో ద గాడ్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ విత్ us త్రూ ద వర్డ్స్ యెషయా 34th చాప్టర్ అండ్ 16th వర్డ్స్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 34వ అధ్యాయం యెషయా 16వ వచనం చూసినప్పుడు ఒక మాట కనబడుతుంది. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునిడి. A wonderful word God gave today. God showing us the words, seek ye out of the book of the Lord. అనగా యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దేవుని గ్రంథము పరిశీలన గురించి మాట్లాడుతూ ఉన్నది. ఎవరు పరిశీలించుకోవాలి అంటే విశ్వాసులందరూ కూడా పరిశీలన అనేటువంటి ఒక స్థితికి రావాలి. నేను మొదటిగా ఒక మంచి మాటతో వాక్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. పరిశీలన అనేది ప్రగతికి మెట్టు. ఎవరైతే తమకు తాము తమ ఆత్మలను దేవుని వాక్యములో పరిశీలించుకోరో వారు తమ జీవితాలలో ప్రగతిని పొందలేరు. ప్రతి ఒక్క వర్గములో ఉన్నటువంటి వ్యక్తులు కూడా పరిశీలించుకుంటూ ఉంటారు. నేను మీ ముందు కొంతమంది వ్యక్తుల్ని పెడుతూ ఉన్నాను. మొదటి వారు రైతులు, రెండవ వారు డ్రైవర్స్, మూడవ వారు విద్యార్థులు, నాలుగవ వారు సోల్జర్స్ అంటే సైనికులు, ఐదవదిగా అథ్లెట్స్ అంటే అథ్లెటిక్స్లో పాలు పంపులు తీసుకుని స్పోర్ట్స్ పర్సన్ అన్నమాట. మొట్టమొదటి వారు రైతులు ఎప్పుడు ప్రగతి సాధిస్తారు? రైతులు ఎప్పుడు తమ జీవితంలో అభివృద్ధిని చూడగలరు? రైతులు తమ పొలాన్ని పరిశీలించుకోవాలి. రైతులు తమ పొలాల మీద మరి సరి అయినటువంటి సూర్యోదయము, అలాగే వర్షం రావాలంటే వాతావరణాన్ని పరిశీలించుకోవాలి. రైతులు తమ విత్తే పంట యొక్క నాణ్యత ఎట్లాగా ఉన్నది అనేది పరిశీలించుకోవాలి. రైతులు తమ పంట యొక్క ఆవశ్యకత లోకానికి ఉందా లేదా అనేటువంటి దాన్ని పరిశీలించుకోవాలి. ప్రతి ఒక్క వర్గము వారు కూడా పరిశీలన చేసుకుంటేనే ప్రగతి ఉంటుంది, అభివృద్ధి. రైతులు పొలాన్ని, వాతావరణాన్ని, లాభాన్ని, నాణ్యతను, అవసరత లేకుండా ఏదైనా పంటను పండిస్తే ఒకవేళ దిగుబడి ఎక్కువైనా లాభాలు మాత్రము ఉండవు. పరిశీలించకుండా ఏ ఒక వ్యక్తి అయితే విత్తుతారో వారు సరి అయినటువంటి ప్రగతిని సాధించలేరు. నెంబర్ 2, ఐ వాంట్ టు షో ద పీపుల్ ఆఫ్ డ్రైవింగ్. అనగా డ్రైవర్స్ అంటే ట్రాక్టర్ నడిపేవారు, లేక లారీ నడిపేవారు, ఇటువంటి వారు, లేకపోతే 4 వీలర్స్ ఏదైనా సరే నడిపేవారు. వీరు తమ వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ని చూసుకోవాలి. ఫ్రంట్ ఏమో వస్తుంది, బ్యాక్ ఏమో వస్తుంది, సైడ్ ఏమో వస్తుంది. వారు పరిశీలించుకోకపోతే వారు యాక్సిడెంట్కి గురవుతారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశీలనలోకి రావాలి. ఈ డ్రైవర్సు తమ నడుపుతున్నటువంటి
వాహనం యొక్క ఇంజిన్ పరిశీలించుకోవాలా, దాంట్లో ఆయిల్ ఉందో లేదో చూసుకోవాలా, డ్రైవర్స్ అనేవారు టైర్స్ యొక్క గాలి ఉందో లేదో చూసుకోవాలా. ఇవేమి పరిశీలించుకోకపోయినా వారు ప్రమాదానికి గురైపోతారు, లేదా ఇతరులని ప్రమాదంలోకి గెంటేస్తారు. అలాగే విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు ఏం చేయాలంటే తమ ప్రోగ్రెస్ని పరిశీలించుకుంటూ ఉండాలి. నేను ఎలా చదువుతున్నాను, నేను గత కాలంలో ఎటువంటి మార్కులు సంపాదించాను, పరీక్షలు వస్తున్నాయి, పాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ తీసుకుని ఒక సమగ్రంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వే ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది వాళ్ళు పరిశీలించుకోవాలి. అలాగే సోల్జర్స్ అంటే సైనికుల విషయం చూసినప్పుడు శత్రువుల యొక్క గమనాలను, శత్రువుల యొక్క కదలికలను వాళ్ళు పరిశీలించగలగాలి. ఇలాగా ప్రతి ఫీల్డ్లో కూడా పరిశీలన అనేది చాలా అవసరం. ఇక్కడ వాక్యము చాలా క్లియర్గా చెప్తుంది, యెహోవా గ్రంథము పరిశీలించి చదువుకునుడి. ఏ ఒక వ్యక్తి అయితే, ఏ విశ్వాసి అయితే పరిశీలనకు ముందుకు రాడో అతడు తన జీవితంలో ప్రగతి అనే చూడడు. ఒక విశ్వాసి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎత్తైన కొండపైకి ఎక్కగల పరిస్థితి రావాలి, ఒక ప్రగతి వైపు వాళ్ళు నడవాలి. అంతేకాకుండా అనేక మందిని ప్రగతి వైపు నడిపే ఒక స్థితి వాళ్ళు తెచ్చుకోగలగాలి. కానీ దురదృష్టం ఏమిటంటే ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే అన్నట్టుగా అనేక మంది విశ్వాసుల యొక్క జీవితాలు ఉంటూ ఉన్నాయి. నేను లోకంలో రైతుల్ని, విద్యార్థుల్ని, లేకపోతే డ్రైవర్స్ని, లేకపోతే సోల్జర్స్ని, లేకపోతే అథ్లెటిక్ పీపుల్ని చూపించాను. వీళ్ళలో ఏ ఒక్కరైనా సరే పరిశీలించకపోతే వారు ఓడిపోతారు, విజయం సాధించరు, వారు ధనాన్ని ఆర్జించలేరు. అట్లాగే విశ్వాసంలోకి వచ్చినటువంటి మనము దేవుడి దగ్గరకు వచ్చి మన జీవితాలను ఆయనకి సమర్పించి మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే మన పరీక్ష, మన నడతలు ఎలాగ ఉన్నాయి. దావీదు అంటాడు ఇన్ ద బుక్ ఆఫ్ 119th Psalms అండ్ ద వర్స్ 59th అంటాడు, నా మార్గములను నేను పరిశీలన చేసుకొంటిని అంటూ ఉన్నాడు. చాలా వండర్ఫుల్ మాట అన్నమాట. నా మార్గములను నేను పరిశీలన చేసుకొంటిని. మరి దావీదు అంటున్నాడు, మరి మన పరిస్థితి, మన మార్గాలు మనం పరిశీలించుకోవద్దా? మన నడక, మన పడక, మన ప్రవర్తన, మన తీరు దేవుడి మందిరానికి వచ్చినప్పుడే కాకుండా దేవుడి మందిరానికి చెందిన నీవు మిగతా వారిని లోకం వైపు నడిపించే తీరు నీ నుండి ఇంకా పోలేదు. నిన్ను చూసి ఎవరు మందిరానికి రారు, ఎందుకంటే నీ తీరు బాగోలేదు. నువ్వు ఎవరిని ఆకర్షించేటటువంటి ప్రవర్తన నీ దగ్గర లేదు. 100కు 100% చెప్తున్నాను. ఎందుకంటే నీ ప్రవర్తన అసలు బాగోలేదు దేవుడి దృష్టిలో. ఒకరి ప్రవర్తన దేవుడికి ఇష్టమైనప్పుడు అనేటువంటి మాట తెలుసుకుని కూడా చాలామంది మూర్ఖత్వంగా ఇంకా పాపంలోనే జీవిస్తూ ఉన్నారు. పరిశీలన గురించి చూస్తున్నప్పుడు దావీదు అంటాడు 7:9 చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటున్నాడంటే మరి చక్కనటువంటి మాటలు కనబడుతున్నాయి. అంతరంగములను పరిశీలించి నీతి గల దేవా అంటున్నాడు. మన దేవుడు మన అంతరంద్రియాలను పరిశీలించే దేవుడు. పరిశీలన అంటే రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళని చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పు. రోడ్డు మీద వెళ్ళిపోయే వారిని పరిశీలిస్తున్నాం. పెళ్ళికి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బట్టల్ని 1కి 2 సార్లు పరిశీలించుకుంటాం. బాగుందా, స్టెప్స్ అన్నీ సరిగ్గా వచ్చాయా, వెనకాల బాగుందా, ముందు బాగుందా. దేవుడి మందిరానికి వెళ్తున్న నీవు ఎటువంటి పరిశీలన నీకు అవసరం? నువ్వు పై రూపం చూసుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను నీ అంతరింద్రియాలను పరిశీలిస్తున్నాడనే జ్ఞానం నీకు లేదు.
నీ జీవితంలో నువ్వు ప్రగతి సాధించలేకపోవడానికి గల కారణము నీ అంతరంతర్యాలను చూడమని నువ్వు దేవుడితో మాట్లాడలేవు. 11:4 అంటాడు, తన కనుదృష్టి చేత ఆయన పరిశీలించుచున్నాడు. ఇప్పుడు నీవు పరిశీలించుకోకపోతే నువ్వు ప్రమాదంలో పడిపోవడానికి 100% అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడు పరిశీలించడం నిన్ను ప్రారంభిస్తే నువ్వు ఆయన దృష్టిలో సరిగ్గా కనబడకపోతే నువ్వు ప్రమాదంలో పడిపోయే పరిస్థితి 100% ఉన్నట్టుగా లేఖనాల ద్వారా తెలుసుకోవాలి. యెహోవా నీతిమంతులను పరిశీలించును అని 11:5 అంటున్నాడు అదే కీర్తన గ్రంథంలో. యెహోవా కనుదృష్టి చేత ఆయన పరిశీలించుతున్నాడు అంటున్నాడు. యెహోవా నీతిమంతులను ఎందుకు పరిశీలిస్తున్నాడు అంటే నువ్వు ఏదైనా మంచి పని చేస్తే ఆయన అప్పచెప్పిన ప్రాజెక్ట్ వర్క్లో నువ్వు విజయం సాధిస్తే నీకు రావాల్సిన రెమ్యూనరేషన్, నీకు రావాల్సిన జీతం ఇద్దామని దేవుడు చూస్తుంటే నీకు ప్రాజెక్ట్ వర్క్ లేదు. నీవు ప్రార్థనలో ఎటువంటి విజయం సాధించలేదు. నీ కుటుంబం అట్టర్ ఫెయిల్యూర్, నీ ఆత్మీయ జీవితం 0. ఇలా ఎందుకు జరుగుతుంది అని నువ్వు బాధపడే రోజు నీకు రాబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు పరిశీలించుకోలేకపోతున్నావు, నీ నడతను పరిశీలించుకోలేకపోతున్నావు, నీ తీరును ప్రవర్తించుకోలేకపోతున్నావు, నీ మాటను పరిశీలించుకోలేకపోతున్నావు. దేవుడు విస్తారమైన సమయాన్ని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, కాలాన్ని ఇచ్చాడు. ఏ ఒక్కరిని దేవుడి వైపు నడిపించేటటువంటి తీరు నీలో కనబడతలేదు. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరిశోధించుము అంటాడు 17:3. ఎంత దమ్మున్నటువంటి వ్యక్తి, ఎంత విశ్వాసం ఉన్న వ్యక్తి. ఏ ఒక వ్యక్తి అయితే ఈ విధంగా దేవుని అడగలేడో ఆ వ్యక్తి జీవితంలో దేర్ విల్ బి నో రిజల్ట్స్, నో గుడ్ రిజల్ట్స్. తాడు మంచి రిజల్ట్ని అతను పొందలేడు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది. యాజ్ ఎ లెక్చరర్, యాజ్ ఎ ప్రీవియస్ లెక్చరర్గా నాకు చాలామందితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళని అడిగినప్పుడు అయ్యా నేను ఫెయిల్ అయిపోయినని ఒక అతను అంటున్నాడు. ఎందుకు ఫెయిల్ అయిపోయావు అంటే నేను ఎటువంటి క్వశ్చన్స్ పరీక్షల్లో ఇస్తారో నేను పరిశీలించలేకపోయాను, నేను పనులో చిక్కుపోయాను అంటున్నాడు. నేను ఇంటికి సంబంధించిన పనుల్లో చిక్కుపోయి పరీక్షల్లో అడిగే ప్రశ్నలను నేను సరిగ్గా చూసుకోలేకపోయాను అన్నాడు. అలాగే నీ జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో నీ ఇంటికి సంబంధించినటువంటి చిక్కుముడుల్లో చిక్కుపోయి నేను అతి సునాయాసంగా పాపంలోకి దించేసేటువంటి చిన్న పెద్ద పనుల్లోకి నువ్వు దిగిపోయి ఆ ప్రాజెక్టులంతా కూడా నువ్వు గొప్ప వీరుడి కింద మోస్తున్నావు. ఒక్కసారి నిన్ను పడగొట్టాడు అనుకోండి, నువ్వు మళ్ళీ తిరిగి లేవనే లేవు. మీకు అర్థం కానిది ఏంటంటే నీకు నడుము బాగుంది, గుండె బాగుంది, మంచి సత్తా ఉంది అనుకుంటున్నావు. ఒక్క నిమిషం దేవుడు నిన్ను కళ్ళు మూసుకుని విడిచిపెట్టాడంటే నువ్వు ఏమైపోతావో నీకే తెలీదు, ఎవరికీ తెలీదు. కానీ కృతజ్ఞత లేదు. వాయిదా వేసేవాళ్ళు కొంతమంది, సమయాన్ని గమనించిన వారు కొంతమంది పరిశీలించుకోవడం లేదు. రేపు దేవుని ఉగ్రత ఎలాగుంటుందనేది ఎవరు పరిశీలించుకోరండి. రోడ్డు మీద మార్కెట్లోకి బయటికి ఎక్కడైనా తిరిగినప్పుడు అందరూ మన విశ్వాసులే కనబడతారు, ఒక్క మందిరంలో తప్ప. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఎవరో ఒకరు తమ దుష్ట స్నేహితులతో తిరుగుతూ ఉన్నారు, తమ లోకస్తులతో తిరుగుతూ ఉన్నారు. పనికిరాని పనుల్లో వాళ్ళు ఎంగేజ్ అయిపోయారు. నీకు దేవుడు ఎందుకే? నువ్వు దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు తెలుసా? నీ అవసరతలు తీరాలని. దేవుడు నిన్ను ఎందుకు ఆకర్షించాడో తెలుసా? తన అవసరత తీర్చుకోవడానికి. నువ్వు దేవుడు పని చేయలేని దానివి, నీవు నీ పని దేవుడు ఎందుకు చేస్తాడు? నువ్వు దేవుడికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు నీకు దగ్గరికి ఎందుకు అవుతాడు?
నువ్వు దూరంగా ఉన్నప్పుడు నిన్ను ఒకసారి పిలిచాడు, 2 సార్లు పిలిచాడు, 3 సార్లు పిలిచాడు. ఎన్ని ప్రమాదాల నుంచో చావు బతుకుల్లోంచి నిన్ను రప్పించాడు. నీకు కృతజ్ఞత ఉందా? తిండి వలన నేను, మత్తు వలన నేను, నీకు సిగ్గంటూ ఉంటే నీకు ఫార్మ్ డెసిషన్ నువ్వు దేవుడిలో తీసుకుని దేవుడి కొరకు నువ్వు నిలబడతావు. దేవుడు అంటే భయం ఉన్న ఏ ఒక వ్యక్తి అయినా సరే దేవుడు మందిరాన్ని విడిచిపెట్టాడు, దేవుని ప్రార్థన విడిచిపెట్టాడు, దేవుడితో ఐక్యతను వదులుకోడు. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్నటువంటి వ్యక్తి గురించి నువ్వు ఎన్నిసార్లు విన్నా నీకు ఏ మాత్రం నీలో మార్పు లేదు, నీ ప్రవర్తనలో మార్పు లేదు. నువ్వు పరిశీలించుకో. ఈ వేళ ఏం వారం? నేను ఈ సమయానికి నీకు ఎక్కడ ఉండాలా? నువ్వు రాకపోతే నాకు వచ్చేది పోయేది ఏమీ లేదు, జీరో. నీ వల్ల నేనేం బతుకుతులేదు. నువ్వు వచ్చినా రాకపోయినా నాకు నష్టం లేనే లేదు. నీకు లాభం రావడానికైతే నువ్వు రావాలి. వచ్చిన దానివి యూ షుడ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నీ దగ్గర స్క్రూటినిటీ ఉండాలి, నీ దగ్గర రివ్యూ ఉండాలి. నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి. ఏంటి నా పరిస్థితి, ఏంటి నా కుటుంబ పరిస్థితి, నేను ఏం చెయ్యాలి? పాపపు స్త్రీ తనకు తాను పరిశీలించుకుంటుంది. హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు, ప్రభువును పిలిచినటువంటి వ్యక్తి తన్ను తాను పరిశీలించగలిగిపోయాడు. తన పాపపు స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకోలేని భయంకరమైనటువంటి ప్రవర్తన అతని దగ్గర ఉంది. అతని హృదయము చాలా కఠినంగా ఉంది. నీకు దేవుడు కావాలా? ఎందుకు కావాలి నీకు? నీ అనారోగ్యం పోవాలా? నీ ఆర్థిక ఇబ్బందులు పోవాలి? అవి పోవు. నేను కొన్ని ప్రవచనాలు పలికాను అనుకో. ఇప్పుడు రాబోతున్న ఉగ్రత గురించి ఇప్పుడు ప్రవచనాలు పలికాను అనుకో, నువ్వు మటాస్ అయిపోతావు. అలాంటి ప్రవచనాలు దేవుడు నాకు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు పరిశీలించుకోలేవు. నువ్వు దేవుడికి మాత్రం ఉపయోగపడే పాత్రవు నువ్వు కాలేదు ఇప్పటి వరకు కూడా. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి అంటాడు కీర్తనకారుడు 139:3. మరి దావీదును నడకను పడకను పరిశీలించినోడు నీ పడకను, నువ్వు ఎక్కడ పడుకున్నావు, నువ్వు ఎలా నడుస్తున్నావు, నీ నడక తీరు ఆయనకి తెలీదా? ఇక్కడ వాక్యం చెబుతుంది, యెహోవా గ్రంథమును పరిశీలించి నువ్వు నేర్చుకున్నది ఏమిటి? నువ్వు చదువుతున్నావు, వింటున్నావు. నేను అన్యులకు చెప్తలేదు, నేను అన్యుల గురించి మాట్లాడటం లేదు. నేను మందిరానికి వెళ్ళే విశ్వాసుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. నేను అవుట్ ఆఫ్ చర్చ్ పీపుల్ గురించి ఎప్పుడు ఎక్కువ మాట్లాడను. నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది విశ్వాసుల మీద. ఎందుకంటే వచ్చిన వారు ఉగ్రత పాలు కాకూడదనే నా అభిలాష. వచ్చిన వారు ఎవరైనా కూడా ప్రగతి వైపు వెళ్ళాలి, పరుగెత్తాలి. లోకంలో కాదు, దేవుడి కొరకు. నా పరుగు నేను కడముట్టించాను. నువ్వు ఎక్కడ పరిగెడుతున్నావు, ఎవరితో పరిగెడుతున్నావు, ఎందుకోసం పరిగెడుతున్నావు? తిండి కోసం, తిప్పల కోసం, డబ్బుల కోసం నువ్వు పరిగెట్టే పరుగు దేవుడు చూస్తూ ఉన్నాడు. పాపపు స్త్రీ వర్సెస్ లెపర్డ్. సీమోన్ కుష్ఠరోగి అయిన సీమోన్ ఇద్దరిని పరిశీలించినప్పుడు పాపపు స్త్రీ తను పరిశీలించుకుంది కాబట్టే, తన పాపంలో ఉందని తెలుసుకుంది కాబట్టే, ఈ పాపాలు పోయేవాడు ఈ ప్రాంతానికి వచ్చాడని గ్రహించింది కాబట్టే, ఈయన దగ్గర మన పాపాలు ఒప్పుకుంటే పోతాయని ఒక స్థితికి వచ్చింది కాబట్టే తన పాపాలన్నింటినీ ఆవిడ యేసయ్య దగ్గర ఒప్పుకుంటూ ఉన్నది. ఆమె విస్తారమైన పాపములను ఒప్పుకుంది కాబట్టి ఆమె దేవుడి యొక్క క్షమాపణ పొందింది. మరి వేరే ద లెపర్ సీమోన్ పొందాడంటే అతడు క్షమాపణ పొందలేదు. ఎందుకంటే అతని దగ్గర పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే తన స్వీయ పరీక్ష లేదు అతని దగ్గర.
స్వీయ పరీక్ష అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ కావాలి. నిన్న నువ్వు ఎలా జీవించావు దేవుడి కొరకు? నిన్నటి వారం ఎలా జీవించావు? హ్యావ్ యూ సాటిస్ఫైడ్ గాడ్? దేవుణ్ణి నువ్వు సంతోషపరచగలిగావా నీ యొక్క జీవితంలో? హ్యావ్ యూ ఆర్ యూ గెటింగ్ సాటిస్ఫైడ్ గాడ్? గత సంవత్సరం నీ జీవితం ఎలాగ ఉంది? నీలో ఏదైనా ప్రగతి ఉందా? గత కాలంలో లేనిది ఆత్మీయ జీవితంలో మెరుగైన స్థితికి నువ్వేమైనా పొందావా? నీవు మెరుగైన స్థితిలోకి పొందావు అంటే అనడానికి సిగ్నల్, సింబాలిక్ ఏంటంటే నీవు ఆత్మలను తీసుకొస్తావు. నీతో దేవుడి సన్నిధికి ఆత్మలు వస్తారు. అది గ్రోత్. నీ సంఘాన్ని నువ్వు పరిశీలించావా? నీ కుటుంబాన్ని పరిశీలించావా? నీ హృదయాన్ని పరిశీలించావా? నువ్వు ఎన్ని చేసుకోవాలా? నువ్వు నీ పిల్లల్ని పరిశీలిస్తున్నావు, వాళ్ళు కడుపు నిండిందా లేదా? అది నీకు నిత్యజీవాన్ని ఇవ్వదది. నీ పిల్లల గురించే నువ్వు కకృతి పడుతున్నావు. నీ పిల్లలే బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలని చూస్తున్నావు. నేనైతే నా దేవుడు సంఘం బాగుపడాలి, యూనివర్సల్గా విశ్వాసులు అందరూ కూడా సుఖశాంతులతో దీవెనలతో ప్రపంచ ప్రజలందరూ బాగుపడాలి. ఎవరు కొట్టుకోకూడదు, ఎక్కడ నాశనం అనేది రాకూడదు, భూకంపాలు ఆగబడాలి, తుఫాన్లు ఆగబడాలి, నరహత్యలు ఆగబడాలి, దొంగతనాలు మానభంగాలు ఆగబడాలి అని నేను నిరంతరం ప్రార్థిస్తున్నాను. ఇది తప్ప నా ప్రవర్తన గురించి నా దేవుడి దగ్గర అడుగుతున్నాను. దేవా, హౌ ఐ లివ్డ్ ఎస్టర్డే, నిన్నటి రోజు నేను ఎలాగ జీవించాను? హౌ ఐ ఎనీ రిమార్క్స్, నా మీద ఎన్నమైనా ఒక బ్యాడ్ రిమార్క్ ఏమైనా వచ్చిందా తండ్రి? ఒకవేళ వచ్చినట్లయితే నన్ను క్షమించు, నేను పొరపాటు చేశాను అని దేవుడి దగ్గర నేను కప్పుకుంటూ కాదు ఒప్పుకుంటూ జీవిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఇంతగా మాట్లాడినా నువ్వు నిద్రపోతున్నా, నీ జీవితంలోనికి నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించడం లేదు. నువ్వు ఇంకా నిద్రపోయే ఉన్నావు యోనా మాదిరిగా. నువ్వు ఇంకా వాడ అరమరలో పడుకునే ఉన్నావు. నువ్వు ఇంకా దేవుణ్ణి బాధపడతానే ఉన్నావు. నువ్వు ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నావు, ఇక్కడికి వచ్చి ప్రసంగాలు వింటున్నావు. నీలో మార్పు లేనే లేదు. నీవు మారావనడానికి రుజువులు ఏంటంటే నీతో పాటు నీ కుటుంబం దేవుడి సన్నిధికి వస్తుంది. 1, నీ స్నేహితులైనా వస్తారు. 2, నీ బంధువులైనా వస్తారు. 3, నీతో ఎల్లప్పుడూ కొంతమంది నివసిస్తారు. ఎందుకంటే బెల్లం చుట్టూ ఎప్పుడు ఈగలు ఉంటానే ఉంటాయి. అక్కడ తీపి లేకపోతే ఈగలు ఉండవు. నీ దగ్గర మధురము లేదు, నీ దగ్గర దేవుడు ప్రేమ లేదు, నువ్వు ఎవరికి రూపాయవో. నేను ఎంత కానుక ఇచ్చాను గత వారం అని పరిశీలించుకోగలవా? నేను గత నెల నీ దేవుడికి ఎంత ఇచ్చానో నువ్వు పరిశీలించుకోగలవా? నేను దశమ భాగం ఇచ్చానా లేదా అని నువ్వు పరిశీలించుకుంటున్నావా? అన్నింటికి డబ్బులు ఇవ్వడానికి, ఫంక్షన్లో డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి. ఏదైనా ఎవరికైనా మరి ప్రోగ్రామ్కి వెళ్ళినప్పటికీ నీకు డబ్బులు అప్పటికప్పుడు అన్నీ అమరతాయి. కానీ దేవుడి సన్నిధికి ఇవ్వడానికి నీకు చేతులు రావు, పిసినారి చేతులు. ఎంత వచ్చినా ఎప్పుడు ఇచ్చినట్టుగా. నీకు ఎంత కానుకొచ్చినా సరే, ఎంత డబ్బులు వచ్చినా సరే దేవుడికి ఇవ్వాలి. ఇది పరిశీలించుకోవాలి. ఎవ్రీథింగ్ దేవుడు పరిశీలించాడు కదా. మీలో అందరూ మీకున్న దాంట్లో ఇచ్చారు, ఆమెకున్నదంతా ఇచ్చింది. ఇది పరిశీలన కాదా? మీలో దేవుడు మాట్లాడుతున్నాడు, మీలో మీకు ఉన్నది ఇచ్చారు కానీ ఈవిడికి ఉన్నదంతా ఇచ్చింది. దిస్ ఈజ్ ఎగ్జామినేషన్, దిస్ ఈజ్ ఎవాల్యుయేషన్, దిస్ ఈజ్ అనాలిసిస్ ఆఫ్ గాడ్ మై ఫ్రెండ్స్. ఇది దేవుడు చేసే పరిశీలన ఇలాగ ఉంటుంది. దేవుడి పరిశీలన ఇలాగ ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు? నీ నడక, నీ పడక. కొంతమంది రాత్రంతా కలలు రావాలని కోరుకుంటూ ఉంటారు, కొంతమంది సుఖం కొరకు కింద మీద పడతా ఉంటారు. ఇవన్నింటినీ దేవుడు చూస్తూ పరిశీలన చేస్తూ ఉన్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, యెహోవాయే హృదయములను పరిశీలించువాడని తన కుమారుడైన జ్ఞాని అయిన సొలొమోను 21:2 మాట్లాడుతూ ఉంటాడు. యెహోవాయే ఎంత హృదయములను పరిశీలన చేయువాడు. ఇక నా హృదయాన్ని మీరు ఎవరు పరిశీలించలేరు, దేవుడు మాత్రమే పరిశీలన చేయగలడు.
హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదని వాక్యం చెబుతుంది. నీ హృదయం పాడైపోయి కేవలం నీ కుటుంబం బాగుండాలని కోరుకోవడం కరెక్టేనా? నేను చెబుతున్నది ఏమిటి అంటే నీ కుటుంబం బాగుండాలి, నేను కాదంటలేదు, నువ్వు బాగుండాలి కాదంటలేదు. కానీ ముందు దేవుడు నీ పాపపు స్థితిని బాగు చేయాలనుకుంటున్నాడు. నీ పాపములు క్షమించబడ్డాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. పక్షవాతం తీసుకొచ్చారు, వెంటనే పక్షవాతం తీసుకొచ్చారు కదా అని నీకు స్వస్థత రావాలని చెప్పలేదు. నీ పాపములు క్షమించబడ్డాయి. ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? నీ ఇంట్లో వారి పాపాలన్నీ క్షమించబడ్డాయా? వారి పాపాలన్నీ క్షమించబడ్డానికి నువ్వు చేసే యాగాలు ఏమిటి? నీ దగ్గర ఏముంది? నువ్వు బయటికి వెళ్ళగానే మళ్ళీ నీ పనిలోకి ఎంగేజ్ అయిపోతావు. నీకు దేవుడి సన్నిధికి రావడానికి అస్సలు కుదరదు. ఎప్పుడో ఒకరోజు వస్తావు. వచ్చినప్పుడు విన్న వాక్యం అక్కడే బయట గుమ్మం దగ్గరే విడిచిపెడతావు. నీకు శ్రద్ధ లేదు. వాక్యం చెబుతుంది పరిశీలించి చదువుకోమంటే ఇది ఖచ్చితమైన ఆజ్ఞ. ఇట్ ఈస్ కమాండ్ ఆఫ్ గాడ్, ప్యూర్లీ కమాండ్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ కమాండింగ్ యూ టు రీడ్ ద బైబుల్. ఎందుకు నువ్వు పరిశీలించి చదువుకోవాలంటే నీతో మాట్లాడుతున్నది నీ మీద రేపొద్దున నేరం మోపుతాయి. నువ్వు విన్న వాక్యం నిన్ను ఒకటి బాగు చేస్తుంది. నువ్వు వినకపోతే నువ్వు కొలాప్స్ అయిపోయే పరిస్థితి తీసుకొచ్చేది అదే. నేరాపారోపణ చేసేది అదే. నీకు ఏది బోధించిందో అదే రేపొద్దున నిన్ను తీర్పులో నిలబెట్టబోతుంది. కాబట్టి నీ పరిస్థితి ఏమిటి? నువ్వేం చేయాలనుకుంటున్నావు? దావీదైతే ఒకనొక సమయంలో అతడు కూడా పాపం చేశాడు. బైబిలు గొప్పవారిని దావీదు కుమారుడని దేవుడు పిలువబడ్డాడు కాబట్టి దావీదు చాలా గొప్పవాడని ఏమీ ప్రొజెక్ట్ చేయలేదు. దావీదు చేసిన పాపాన్ని కూడా చూపించేసింది. దీన్ని బట్టి సమస్త జనులు తెలుసుకోవాల్సింది ఏంటంటే బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్లో అది అతను చేసింది మంచిదైనా ఆవిడ చేసింది మంచిదైనా కాకపోయినా కూడా అది ఎవరిని అసాసినేట్ చేయడానికి కాదు, కానీ వారి యొక్క క్యారెక్టర్స్ను పూర్తిగా పెట్టేసింది. గమాలియేలు ఉన్నాడు, నతానియేలు ఉన్నారు. వీళ్ళు వీళ్ళ గురించి ఎంతో చక్కగా దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దావీదు కూడా చాలా గొప్పవాడే. బట్ ఒక్కొక్క సమయంలో తాను చేసిన పాపానికి అతడు పరిశీలించుకుంటున్నాడు. దేవా నేను పాపినే. మీలో ఎంతమంది మీ పాపాలని ప్రతిరోజు ఒప్పుకుంటున్నారు? మీ కుటుంబస్తుల యొక్క పాపాలు దోషాలు పోవాలని మీరు దేవుడికి చేస్తున్న పరిహారం బలియాగాలు ఏమిటి? అంతేకాదు కేవలం నీ కుటుంబం అంటే నీ ఇంట్లో ఉన్న 3-4 నీ కుటుంబం అనుకుంటున్నావు. నేనైతే ఈ సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబమే నా కుటుంబం అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆ కుటుంబాలు ఏది అడిగినా నేను చేయడానికి కూడా సిద్ధపడతాను. ఇది ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకంతో నేను మాట్లాడుతున్న మాటలు. నా కుటుంబం అంటే నా కుటుంబం లేదు, నాకు అందరూ నా కుటుంబమే. దేవుణ్ణి ప్రేమించేవారే కాదు, దేవుణ్ణి ప్రేమించిన వారు కూడా నా కుటుంబస్తులే. నేను ఐ లవ్ దెమ్. దేవుణ్ణి నమ్మకపోయినా కూడా నేను వాళ్ళని హేటెడ్ చేయను, నేను వాళ్ళని ద్వేషించను. వాళ్ళు నాకు ప్రత్యేకమైన మిత్రులను నేను భావిస్తాను. లోకంలో దేవుణ్ణి నమ్మలేని వాళ్ళు కొన్ని కోట్ల మిలియన్ పీపుల్ ఉన్నారు. వాళ్ళని నేను ద్వేషించడం ఏమిటి? దేవుడే ద్వేషించడం లేదు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పరిశీలించుకోండి. వాక్యం ఏం చెప్తుంది? నేను మీకు వాక్యాన్ని ఇచ్చాను కదా, నేను ఆజ్ఞలు ఇచ్చాను కదా, నేను శాస్త్రాలను చెప్పాను కదా, నేను ప్రవక్తలు పంపాను కదా, నేను ఆత్మతో దేవుడి కార్యాలు చేస్తున్నాను కదా. నువ్వు అడుగుతున్నవన్నీ నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు, నువ్వు ప్రమాదంలో ఉన్నప్పుడు, నువ్వు బెడ్ మీద ఉన్నప్పుడు, నీ తల్లికి బాగాలేనప్పుడు, నీకు బాగాలేనప్పుడు, నీ పిల్లలకు బాగాలేనప్పుడు నేను కదా వాళ్ళని బాగు చేసింది. నువ్వు పరిశీలించుకోవటం లేదు. నీకు పండుగలు కావాలి, ఫంక్షన్లు కావాలి, 4 మెతుకులు కడుపు నిండా తినేటటువంటి స్టేజ్ ఉంటే అది నీకు సరిపోతుంది. నీకు ఒక ఉద్యోగం కావాలి, నీకు డబ్బు కావాలా, నీకు బంధువులు కావాలి, వాళ్ళు నీకు కల్పించారు పని కాబట్టి వాళ్ళ చుట్టూరే తిరుగు. దేవుడు అక్కర్లేదు నీకు.
యు ఆర్ హేటింగ్ గాడ్. దేవుడిని విడిచిపెట్టావు, నువ్వు విసర్జించేశావు. ఒకవేళ దేవుడు నిన్ను క్షమించవచ్చు, నువ్వు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు గారడి సీమోను. వెంటనే వెళ్ళి దేవుని క్షమాపణ అడుగు, లేదంటే దేవుడు ఉగ్రత నీ మీద దిగుతోంది. ఇది నా మాట కాదు, ఇది నీకే ప్రత్యేకంగా దేవుడు చెబుతూ ఉన్నాడు. నీ స్థితి ఏమిటి? ఏ విషయంలో నువ్వు పరిశీలించుకుంటున్నావు? దేవుడు మందిరానికి వచ్చేటట్లో నీకు రెగ్యులారిటీ ఉందా? ఏదైనా బ్రేక్ చేయకుండా నువ్వు దేవుడి సన్నిధికి ఎప్పుడైనా వచ్చావా? ఎక్కడైనా బ్రేక్ లేకుండా చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పు. సరిగ్గా కూర్చుని దేవుడి యొక్క వాక్యం వినండి. ఎక్కడైనా బ్రేక్ లేకుండా దేవుడి సన్నిధికి వచ్చావా నువ్వు? వారంలో బ్రేక్, నెలల్లో బ్రేక్, గంటల్లో బ్రేక్, సంవత్సరాలు అయితే బ్రేక్ బ్రేక్ బ్రేక్. యు ఆర్ డూయింగ్ బ్రేక్ డ్యాన్స్ విత్ గాడ్. దేవుడు ఎదురుగుండా నువ్వు నాట్యం ఆడుతున్నావు. జాగ్రత్త, కపడదార్. దేవుడితో నీ ఆటలో నీ జీవితానికి చాలా ప్రమాదపు బాటలు. ప్రగతికి రావాలంటే పరిశీలించుకోవాలి. దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. నువ్వు గద్దించినా కూడా తిరగవని దేవుడికి తెలుసు, అయినా గద్దెస్తున్నాడు. ఎందుకంటే నేను నిన్ను గద్దించాను, నువ్వు వినలేదు. ఐ హావ్ టోల్డ్ యూ నెంబర్ ఆఫ్ టైమ్స్, బట్ నీ దగ్గర పశ్చాత్తాపం లేదు. రోగులు బాగు చేస్తున్నాడు, HIV రోగులు బాగు చేసి బతికేస్తున్నాడు. కృతజ్ఞత లేదు దేవుడండి, కృతజ్ఞత లేదు. వాళ్ళకి దేవుడంటే భయం లేదు. నాకు పర్లేదు అనుకుంటున్నారు, నేను మెడికేషన్ తీసుకుంటున్నాను పర్లేదు అనుకుంటున్నారు. ఎవరు వాళ్ళు బతికి బట్ట కడుతున్నారో వాళ్ళకి అర్థమవుతలేదు. దేవుడు అంటే భయం లేదు. వాళ్ళకి ఒంట్లో బాగుంటే సరిపోతుంది. బలహీనమైన పరిస్థితుల్లో దేవుడు బాగు చేస్తుంటే దేవుడు ఏది చిన్నవాడైనా పెద్దవాడినైనా సరే ప్రతిదీ తీర్పులోకి వస్తుంది. బెల్షాజర్ అనే రాజట తన 5:2 వాక్యం చెబుతుంది, తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేము ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. దేవుని మందిరములో ఉండే పాత్రలను తెచ్చిన తన తండ్రి యొక్క వెండి పాత్రలు, ఆలయంలో ఉండవలసిన పాత్రలు అన్నింటిని తీసుకురండి అంటున్నాడు. తను పరిశీలించుకోలేదు. అమ్మో, ఇది మందిరము పాత్రలు, ఇది మందిరంలో వస్తువులు, ఇది మందిరధనము, ఇది మందిర సమృద్ధి. మందిరంలో సమృద్ధి ఉండాలి. సమృద్ధి ఉందా? నీ దైవజనుడు నువ్వు ఇస్తున్న కానుక ద్వారా సాటిస్ఫై అవుతున్నాడా? నువ్వు చేస్తున్న ప్రార్థన ద్వారా దైవజనుడు సంతృప్తి పొందాడా? కానుకే కాదు, ప్రార్థనే కాదు, పాటలే కాదు, ఆరాధనే కాదు, దేవుడి దగ్గర ఘోషించవలసిన నీవు లోకంలో ఘోషిస్తున్నావు. తిండి తిండి తిండి. నీకు అన్నిటికంటే అమూల్యమైన దాన్ని విడిచిపెట్టి నువ్వు లోకంలో తిరుగుతున్నావు. అలాంటి బెల్షాజర్ చిన్నోడిని విడిచిపెట్టలేదు, పెద్దోడిని విడిచిపెట్టాడు. రాజులైనా ప్రధానులైనా ఆయనకి లెక్కలేదు. దావీదు తప్పు చేస్తే కపడదారు, కమాన్. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఏం చేసినా నువ్వు గోసి కట్టినా నీకేం లాభం లేదు అబ్బాయి. నీకు పుట్టిన పిల్ల అయిపోయింది అంతే, ఎక్స్పైర్, నో డౌట్. నువ్వు తలకిందలు తపస్సు చేసినా లాభం లేదు. ఎందుకంటే నువ్వు ఆ టైంలో ఆ నగ్నంగా ఉన్నటువంటి స్త్రీని నువ్వు చూసి నువ్వు పరిశీలించుకోలేకపోయావు. ఒక స్థానం ఆడుతున్నటువంటి స్త్రీని నువ్వు చూసి నువ్వు కామంతో నింపేసుకున్నావు. నీ ఒళ్ళంతా కామంతో నిండిపోయింది. ఆ దావీదును కూడా దేవుడు పరిశీలనలోకి తీసుకొచ్చేసాడు. నా ఐ కాంట్ టాలరేట్, నేను ఇలాంటివి ఒప్పుకోను. ఇది నేను చేసినా ఇంకొకటి చేసినా దేవుడు ఒప్పుకోడు. ప్రతి చిన్నది కూడా తీర్పులోకి వస్తుంది. ఆయన ప్రతి దానిని కంటితో చూస్తున్నాడు. నువ్వు చూడలేవు, నువ్వు అన్నీ ఎక్కడ చూస్తావు? దేవుడు చూస్తూ ఉన్నాడు. వాక్యం చెప్తుంది.
మత్తయి సువార్త 27:3లో దేవుని యొక్క వాక్యము చాలా భయంకరమైన మాట ఒకటి చదువుతాను. 27:3లో యోధా అనేవాడు ఆయనకి శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించి పాపము చేశాను. లాస్ట్లో ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఎంత భయంకరమైన ఇస్కరియోతు యోధా కూడా ప్రభువుని శిలువకు అప్పగించడంలో కీలక పాత్ర వహించిన యోధా ఇస్కరియోతు కూడా ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి, ఆ వ్యక్తిలో కూడా పశ్చాత్తాపం వచ్చేసింది. అంటున్నాడు, నేను నిరపరాధి యొక్క రక్తాన్ని అప్పగించి పాపం చేశాను. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుడి సన్నిధిని మానేసి, దేవుడికి ఇవ్వాల్సిన కానుకను విడిచిపెట్టేసి, దేవుడి సన్నిధికి తీసుకురావాల్సిన జనాంగాన్ని విడిచిపెట్టేసి, ఎంతసార్లు నువ్వు ఊపుకుని నువ్వు ఒక్కదాన్ని పట్టుకుని వస్తావు? ఎన్నిసార్లు గద్దించినా నువ్వు దాని కొరకు ప్రత్యేకంగా ఒక ప్రాజెక్ట్ ప్రారంభించవా? నీ ఇంట్లో, నీ ఒంట్లో నీ ఆత్మ ఏం పనిచేయడం లేదా? ఆత్మలను పరిశీలించే దేవుడు, ఆత్మలను పరిశీలించే దేవుడు, హృదయాలను పరిశీలించే దేవుడు, అంతరందర్యాలను పరిశీలించే దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు. నీకు ఇచ్చిన సమయం అయిపోతే నువ్వెక్కడికి వెళ్తావు? నీకు ఎటువంటి దీవెన రాబోతుంది? నీకు పరలోకం రాబోతుందా, నరకం రాబోతుందా? ప్రార్థన. పరిశుద్ధుడా వందనాలు.